ఎస్ చూడండి, ఇక్కడ మనకు గ్రాఫ్ మనకు స్పీసెస్ రిచ్నెస్ ఉంది, వైకి పెరిగింది. ఇక్కడేమో ఏరియా వచ్చేసి ఎక్స్లో ఉంది. మనం కింది లైన్ చూస్తే సరే, ఫస్ట్ చూడండి, ఈ మిడిల్ ఏ లైన్ మనకు బ్లూ లైన్ ఉంది, జెడ్ వాల్యూ 1 ఉంది. దీనికంటే పైన పోతుంటే 1.5 పోతుంది. ఇదేమవుతుంది? హైపోథెటికల్ లైన్ 1.5. తర్వాత వచ్చేసి నాన్ లీనియర్ కర్వ్కి వెళ్ళిపోయింది. ఈ జెడ్ వాల్యూ 1కి కిందికి వస్తే హైపోథెటికల్ అన్నారు కదా, ఇక్కడ జెడ్ వాల్యూ 0.6 కదా, హైపోథెటికల్ జెడ్ వాల్యూ 0.6. నెక్స్ట్ హైపోథెటికల్ జెడ్ వాల్యూ 0.2 ఎక్స్ యాక్సిస్. What do stepper slopes stepper stepper slopes mean? What do stepper slopes mean in this context? A simplified explanation to help biological teachers. Teachers of biology might find it difficult to understand and explain the mathematical expression represented in this part. The geographical representation is essentially intended to explain the relationship between species richness and area. In a specified area, the relationship between S species richness and A area is S is equal to CJZ. S is equal to CJZ. It represented by the non-linear curve. చూసారా, ఇక్కడ ఇది నాన్ లీనియర్ కర్వ్. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా మనకు నాన్ లీనియర్ కర్వ్ ఉంది. For easy understanding, to get a linear relationship, బిట్వీన్ ఎస్ అండ్ ఏ, దాన్ని ఏమంటారంటే లాగ్ స్కేల్ అన్నాడు. ఇక్కడ లాగ్ స్కేల్ ఈజ్ టేకెన్. లాగరిథమిక్ రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ ఎస్ ఈజ్ గివెన్ బై లాగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి ప్లస్ జెడ్ లాగ్ జే. ద కర్వ్ అంటే ఏంది? నాన్ లీనియర్ కర్వ్ గురించి చెప్తున్నాడు. ద నాన్ లీనియర్ కర్వ్ షోస్ దట్ స్పీసీస్ రిచ్నెస్ increases with increase in area to a certain extent and approaches an equilibrium state or stable state. It does not indicate the specific rate. At which species richness increases. With reference to area. The slope of the graph drawn between log A. The slope of the graph drawn between log A taken along x-axis and log S taken along y-axis is Z. Increase in the slope indicates increase in Z. Increase in slope indicates increase in Z, indicating increase in species richness. ఇదంతా ఒకటే పదం, species richness, as shown in the graph. For example, if the log scale makes 45 degrees and 45 degrees. చూడండి, ఇది 90 degrees. ఇప్పుడు log స్కేల్ ఏమైంది? 5 degrees చేసింది. అది ఫర్ ఎగ్జాంపుల్, if log scale makes 45 degrees with x-axis, the value of Z is more than 1. Sorry. If log scale makes 45 degrees with x-axis, Z value ఎంత? 1.
ఇఫ్ ద స్లోప్ ఈజ్ లెస్ దాన్ జెడ్, ఇఫ్ ద స్లోప్ ఈజ్ లెస్ జెడ్ ఈజ్ లెస్ దాన్ 1. అంతే కదా, నేను చెప్పా కదా, ఇది కిందికి వచ్చే కొద్ది 1 అవుతుంది. 1. ఇఫ్ ద స్లోప్ ఈజ్ మోర్ దాన్ 45 degrees Celsius, ద వాల్యూ ఆఫ్ జెడ్ ఈజ్ మోర్ దాన్ 1. అవును. నౌ ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ దట్ ద వాల్యూ ఆఫ్ జెడ్ ఇన్ ద ట్రాపికల్ రైన్ ఫారెస్ట్, ద వాల్యూ ఆఫ్ జెడ్ ఇన్ ఏ ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ ఈజ్ మోర్ దాన్ 1 అని అర్థం. అంటే నిరంతరం రైన్ పడుతున్న ఫారెస్ట్లో జెడ్ వాల్యూ ఎప్పుడు కూడా మోర్ దాన్ 1 ఉంటుంది. యాజ్ రిప్రజెంటెడ్ బై ద ఇంక్రీజ్డ్ స్లోప్, యాజ్ రిప్రజెంటెడ్ బై ద ఇంక్రీజ్డ్ స్లోప్. రైట్, చూడండి, ఇంతటితో మనకు ఈ చాప్టర్లో లాస్ట్ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది ఏ సింప్లిఫైడ్ ఎక్స్ప్లెనేషన్ టు హెల్ప్ అనేది.